హాయ్ అండి. టీడీపీ లేకుంటే కూటమికి పెద్ద జలక్ అనుకోవచ్చండి. ఏదైతే తెలిసినాయి కదా! రీసెంట్‌గా ఎమ్మెల్సీ ఎలక్షన్‌లు కొన్ని జరిగినాయి కదా! దానిలో టీడీపీ బలపరిచిన వ్యక్తి అయితే టీచర్స్ సంబంధించి టీడీపీ బలపరిచిన వ్యక్తి అయితే ఓడిపోయాడండి. ఎవరైతే ఇండిపెండెంట్‌గా పోటీ చేశారో అతనైతే గెలవడం చూసాం. ఇదొక ఇండికేషన్ క్లియర్‌గా ప్రభుత్వ ఉద్యోగులు ఇంతకుముందు ఎంత జగన్మోహన్ రెడ్డి మీద కొంచెం అయిష్టంతోటి కూటమినైతే గెలిపించడం చూసాం. భారీగా ఓట్లు కూడా వేయడం చూసాం. కానీ ఇక్కడ చూస్తే మళ్ళీ జస్ట్ గెలిచి సంవత్సరం కూడా కాలేదు తిరిగి. అప్పుడే వ్యతిరేకత అయితే టీచర్‌లో కనిపించింది. మరి కారణం ఏంటనేది మనకు తెలుసు. కొన్ని కొన్ని చూసాం కదా! కొన్ని కొన్ని ఎక్కువ వాడేస్తున్నారంటే ఈ టీచర్స్‌ని అయితే వేరే వేరే పనులకైతే చాలా దారుణంగా. దాని కారణంగా అయితే వాళ్ళైతే వ్యతిరేకత కనపడింది. అలానే టీడీపీ కూడా బలపరిచింది. చాలామంది చెబుతున్నారు మేము అసలు బలపరచలేదు టీడీపీ ఫ్రీగా వదిలేసాం టీచర్స్ అని. కానీ అక్కడ చూస్తే చాలామంది మీరు భరత్ కావచ్చు, వైజాగ్ భరత్ కావచ్చు, మీరు చూసుకుంటే అతను రామానాయుడు ఉన్నాడు కదా! అతను కావచ్చు ఎంపీ, అతను కావచ్చు వీళ్ళందరూ కూడా మేము టీడీపీ నుంచి ఈ పర్సన్‌ని బలపరిచాము, ఇతనికి ఓటేయనని అయితే చెప్పుకొచ్చారు. ఇప్పుడు చూస్తేనేమో మేము దాన్ని వదిలేసామని అయితే ఓడిపోయిన దాని గురించి అంటే బాధ్యత తీసుకోకుండా అలా అయితే మాట్లాడుతున్నారు. ఖచ్చితంగా ఇది ఒక వ్యతిరేకత అండి. ఇది ఖచ్చితంగా వైసీపీ కూడా ఒక మంచి సైన్. వైసీపీ వాళ్ళు ఇప్పటికే సంతోషంతోటి మునిగిపోతూ ఉన్నారు. ఒక ఇండిపెండెంట్ అభ్యర్థి గెలవడంతోటి. చూద్దాం మరి. ఖచ్చితంగా చెప్పాను కదా! ప్రజల్లో కొంచెం కొంచెంగా వ్యతిరేకత వస్తుంది, కనబడుతుంది. ఏముండదండి, మీరు ఎన్ని ఫ్యాక్టరీలు కట్టారా, ఏమి ఏనేసారనేది పక్కన పెట్టేస్తే అదంతా లాస్ట్‌లో ఎలక్షన్ టైంలో చూసుకుంటారు కానీ ఫస్ట్ అయితే సూపర్ 6 అమలు కాగలేదంటే ప్రజలు చాలా నమ్మకంతోటి ఓట్లయితే వేశారు సూపర్ 6 మీదనైతే. అయి అమలు కాకపోతే మటుకు ఇంకా ఫ్యూచర్‌లో రేపు ఈ ఈ ఎలక్షన్‌లు కూడా రాబోతాయి. సర్పంచ్ ఎలక్షన్స్, పంచాయతీ ఎలక్షన్‌లు ఉంటాయి. వాటిల్లో కూడా చాలా దారుణమైన పరిస్థితి చూడబోతాం. అప్పుడు యాక్చువల్‌గా వన్ సైడ్‌గా అప్పుడు వైసీపీ గెలిచింది గానీ ఈసారి చూడాలి మరి. వీళ్ళు కూడా భయపెట్టి నామినేషన్‌లు ఏపిస్తారు. అంటే డైరెక్ట్‌గా ఆపోజిట్ లేకుండానే ఏపిచ్చే ఛాన్స్ ఉంటుంది. అయినప్పటికీ ప్రజలు చూసాం కదా! వైసీపీకి కనీసం మున్సిపాలిటీలో ఒకటి కూడా గెలవలేని స్థితిలో అయితే మనం అప్పుడు టీడీపీని చూసాం. ఒకటో రెండో గెలిచినట్టుంది తప్ప పెద్దగా ఏం గెలవలేదు. అన్ని ఉండి కూడా మరి సీఎం ఎలక్షన్‌కి వచ్చేసరికి ఎంత దారుణంగా ఓడగొట్టారు. 11% అయితే వాళ్ళైతే ఆగిపోవడం చూసాం. అంటే 11 సీట్లకి ఆగిపోవడం చూసాం వైసీపీ. కాబట్టి ప్రజలు చాలా ఖచ్చితంగా ప్రతి ఒక్కదాన్ని గమనిస్తూనే ఉన్నారు. ఇప్పుడు కూటమి చేసేదాన్ని కూడా గమనిస్తూ ఉన్నారు. వాళ్ళు అసెంబ్లీలో మాట్లాడే తీరు కావచ్చు అయన్నీ మాట్లాడుతూ గమనిస్తూ ఉన్నారు. అచ్చెన్నాయుడేమో మేము సూపర్ 6 అమలు చేయలేము, డబ్బులు లేవంటాడు. చంద్రబాబు నాయుడేమో ఇవాళ రేపు అంటాడు. పవన్ కళ్యాణ్ ఏమో కౌలు రైతుల గురించి నాకు సంబంధం లేదు, అది నా శాఖ కాదంటాడు. ఇలా అయితే వీటన్నిటినైతే ప్రజలైతే గమనిస్తున్నారండి. ఖచ్చితంగా వీటికైతే గుణపాఠం నేర్పుతారు ప్రజలైతే. చూద్దాం.